హలో గైస్, అందరికీ నమస్తే అండి. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి అనేది మనం చూడబోతున్నాం. లైక్ చేయని వారు ప్లీజ్ లైక్ చేయండి, అలాగే క్లైమ్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా విజిట్ అవుతున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు, మీరు మీ లైఫ్లో ఎలాంటి రిలేషన్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. సో మీరు హ్యాపీగా రీడింగ్ చూసుకోవచ్చు. అండ్ అలాగే ఈ రీడింగ్లో మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవే తీసుకోండి. మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయొచ్చు. ఓకేనా? మరి చూద్దామండి, ఈరోజు యూనివర్స్ మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు, ఏం మాట్లాడాలి అని అనుకుంటున్నారు అనే విషయం చూద్దాం. ఓకే, gratitude universe, gratitude. I am healthy, I am strong. Thank you universe. ప్లీజ్ ఏంజల్స్ గైడ్ చేయండి. ఈరోజు మా వ్యూస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. ఈరోజు మా వ్యూస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. ప్లీజ్ ఏంజల్స్ గైడ్ మీ. పిక్చర్, కార్మిక్ రిలేషన్షిప్, హమ్మర్, ఈ కార్డ్ ఈ హమ్మర్ అనే కార్డ్ అండి, నేను మార్నింగ్ పూజ చేసుకునేటప్పుడు కొద్దిసేపు నేను మెడిటేషన్లో కూర్చున్నా. అది ఎందుకు ఆ మైండ్లో ఆ థాట్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. ఈ కార్డ్కి సంబంధించి ఏదో మెసేజ్ ఉంది అన్నట్టుగా అనిపిస్తుంది. చూద్దాం. ద గోల్డెన్ మిర్రర్, కట్ డౌన్, girl with a snake, camera అండ్ అసెండింగ్ అనేది వచ్చింది. ఓకే, బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి కూడా పార్టింగ్ అని వచ్చింది. ఓకే, సో వీటిని నేను క్లారిఫికేషన్ చేసుకుంటూ మాట్లాడతానండి. ఓకే, ఇంకా ఎవరైనా లైక్ చేయలేదు అంటే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే క్లైమ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, అలాగే క్లైమ్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వారు ఎవరైనా విజిట్ అవుతున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదండి. మీ లవ్ అండ్ సపోర్ట్ అందించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మన మెసేజెస్ అనేది ఇంకా వేరే వారికి కూడా రీచ్ అవ్వాలి. వారు ఎంతో అంత తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది కదా. వాళ్ళని వాళ్ళు స్ట్రాంగ్ అయినా చేసుకోవచ్చు, లేదా కొన్ని నిజాలైనా తెలుసుకుంటారు కదా. సో కాబట్టి రోజు లైక్ చేయడం, క్లైమ్ చేయడం అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. గ్రాటిట్యూడ్ యూనివర్స్. పిక్చర్ కార్డ్కి క్లారిఫికేషన్ అండి. టారో అనేది అది ఏదో అని కొంతమంది భ్రమలో ఉంటారు. టారో అనేది స్పిరిచువల్ జర్నీ అండి. ఓకే, ఇది నేర్చుకున్న వాళ్ళు వారి లైఫ్ని వాళ్ళు తిరగ రాసుకుంటారనమాట. వారి తలరాత ఈ విధంగా ఉండాలంటే వారి చేతులారా వారు తిరగ రాసుకునే అంత స్ట్రాంగ్ వారు ఉంటారనమాట. ఓకే, టారో అంటే వాళ్ళ ఇంట్యూషన్ పవర్ చాలా ఉంటుంది అండ్ వారికి దూర దృష్టి కూడా చాలా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది వారికి చాలా క్లియర్గా అర్థమవుతుందండి. ఓకే, వారికి కొంతమందికి అరే వీళ్ళు ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని అనుకుంటారు, కానీ వారికి తెలుస్తూ ఉంటుందన్నమాట నెక్స్ట్ ఏం జరుగుతుంది. ఈరోజు ఇలా అయిపోయింది కానీ రేపు ఏం జరుగుతుంది అలా వీరికి తెలిసిపోతూ ఉంటుందన్నమాట. సో అలా తెలియడం ఒక విధంగా మంచిది, ఒక విధంగా చెడ్డది. ఎందుకంటే చాలామందికి ఇలా కొంతమందికి ఇంట్యూషన్ పవర్ పనిచేస్తుంది చాలామందికి. ఓకే, మేబీ స్పిరిచువల్ జర్నీలో ఉన్నవారికి, కానీ వారు చెప్పింది ఎవరు వినరండి. అలాంటి ప్రాబ్లం కూడా కొంతమందికి ఉంటుంది. చూద్దాం, రేపు అలా జరుగుతుందంటే అలా ఏమీ జరగదు అన్నట్టుగా తేలికగా తీసి పడేస్తారు, కానీ మళ్ళీ నెక్స్ట్ డే వీళ్ళు చెప్పిందే జరుగుతుంది అనమాట. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే, ఈవెన్ ఇలాంటి ఎనర్జీ నాకే ఉంటుందండి, ఎందుకో తెలియదు. నాకు నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది నాకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ మార్నింగ్ టు నైట్ వరకు కూడా ఎలా ఉంటుంది అన్నట్టుగా కూడా నాకు అర్థమైపోతుంది అనమాట. ఓకే, మార్నింగ్ నేను ఎలా ఉంటాను అని నేను
ప్రజెంట్ మూమెంట్లో ఉంటాను. కానీ మార్నింగ్ టైంలో నాకు ఈవినింగ్ దాకా ఎలా ఉంటుంది అనేది నాకు అర్థమైపోతుందనమాట. అది హ్యాపీగా ఉంటానా, లేదా ఏదైనా డల్గా ఉంటానా, లేదా ప్రాబ్లమ్స్ ఉంటాయా, వాట్ ఎవర్ అన్నీ నాకు తెలిసిపోతూ ఉంటాయన్నమాట. ఏంటో మరి. ఓకే, పిక్చర్ కార్డ్కి క్లారిఫికేషన్ అండి. ఎస్ ఆఫ్ పెంటికల్స్ అండ్ నైట్ ఆఫ్ కప్స్ అండి. కొంతమంది మీరు మీ పర్సన్ని మళ్ళీ కలుసుకోవాలి అని అనుకోవట్లేదు. తను మిమ్మల్ని చాలా బాధ పెట్టి ఉన్నారు. ఇక్కడ చూడండి. ఓ, నెక్స్ట్ మళ్ళీ హార్ట్ బ్రేకా. చాలా హార్ట్ బ్రేక్ చేసినట్టున్నారు. ఈ పర్సన్ మిమ్మల్ని చాలా బాధ పెట్టినట్టున్నారు. అండ్ ఇంకా మీరు తట్టుకోలేనంత బాధని ఈ పర్సన్ ఇచ్చారండి. ఇంకా ఒక ముక్కలో చెప్పాలంటే చాలా బాధ పెట్టారు. ఈ పర్సన్ విషయంలో తను బాధ పెట్టకపోయినా తన ప్రవర్తన వలన మీరు బాధపడి ఉంటారు. మీ మనసు ముక్కలైపోయి ఉంటుంది ఈ పర్సన్ విషయంలో అనే విధంగా మెసేజ్ అయితే ఉంది. ఎక్కడికో మూవ్ ఆన్ అవ్వాలి అని అనుకుంటున్నారు. ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నారు కొంతమంది. లేదా ఆ బంధం నుంచైనా నేను దూరంగా ఉండాలి, ఇక మీదట నాకు అంత ఓపిక అనేది లేదు అన్నట్టుగా అనుకుంటున్నారు. అండ్ పర్సన్కి సంబంధించిన ప్రతిదీ మేబీ తన ఫోటో, తన మెసేజ్ కూడా మీరు చూసుకుంటాం చాలా డిస్టర్బ్ అవుతున్నారనమాట. అది నిజమా కాదా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. మీరు డిస్టర్బ్ అవుతున్నారు కాబట్టి తన జ్ఞాపకాలన్నీ మీరు ఇక్కడ ఒక ఫీమేల్ పర్సన్ ఏం చేస్తున్నారంటే తన జ్ఞాపకాలన్నీ కాల్చి బూడిద చేసేసి తను ముందుకు వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. అంటే తన జ్ఞాపకాలు ఏమీ గుర్తుకు రాకుండా, సో మళ్ళీ తన లైఫ్లో తను న్యూ బిగినింగ్ చేయాలి. ఇక్కడే ఆగిపోకుండా ఇప్పటికే టైం అంతా వేస్ట్ అయిపోయింది. తన గురించి బాధపడి అండ్ తనని తను ఎంతో బాధ పెట్టుకుంటూ ఏదో ఒక రోజు ఈ పర్సన్ తిరిగి వస్తారేమో ఆశతో ఇలా చాలామంది మీరు ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నారు. కానీ ఇంకా రోజు కొద్దీ మీ మనసు అనేది మీ మనసు భారమైపోతుందన్నమాట. మీ గుండె బరువైపోతుందన్నమాట. కాబట్టి మీరు సో ఈ పర్సన్ గురించి వెయిట్ చేయకూడదు. మనం ఇంకా బాధపడింది చాలు అన్నట్టుగా సో తన జ్ఞాపకాలన్నీ ఇక్కడ మేబీ ఒక బౌల్లో పెట్టేసి తను కాల్చి బూడిద చేసేస్తుందన్నమాట. ఓకే, అలాగే మీరు కూడా ఇలాంటి ఏదో నిర్ణయం తీసుకోబోతున్నారనమాట. ఓకే, మీరు హీల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారండి. మీరు ఏ పర్పస్గా అయితే బాధపడుతున్నారో దాని నుంచి మీరు హీల్ అవ్వాలి. ఇక్కడ మీ హార్ట్ చక్ర కూడా బ్లాక్లో ఉంది కాబట్టి మీరు మెడిటేషన్ చేయండి. ఓకే, మీ హార్ట్ చక్ర బ్లాక్లో ఉంది. సో అలా కూడా మీకు లోన్లీనెస్ అనేది ఉండొచ్చు. మీ మనసు చాలా లోన్లీగా అలా ఫీల్ అవుతూ ఉండొచ్చు అనే మెసేజ్ ఉంది. ఓకే, సో మీరైతే పర్సన్తో ఉన్న జ్ఞాపకాలన్నీ మేబీ ఉండకూడదు నా దగ్గర అన్నట్టుగా దూరంగా పాడేయడమా, లేదా ఎక్కడైనా వాటర్లో వదిలేయడమా, అలాంటిది ఏదో చేయబోతున్నారనమాట. సో ఏమీ ఉండకూడదు. ఇంకా ఈ పర్సన్ అసలు నాకు గుర్తుకు రాకూడదు అన్నట్టుగా మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోవాలి అని అనుకుంటున్నారు అనే విధంగా మెసేజ్ ఉంది. అండ్ అలాగే ఇక్కడ ఏదో మీకు మళ్ళీ సెకండ్ ఛాన్స్ లాంటిది రాబోతుందన్నమాట. ఓకే, ఎవరో పర్సన్ కావచ్చు, లేదా మనీకి సంబంధించింది కావచ్చు, మీ కెరీర్కి సంబంధించింది కావచ్చు. ఓకే, ఈ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి తను ఏదో సెకండ్ ఛాన్స్ కోసం రాబోతున్నారు అండ్ న్యూ బిగినింగ్ కోసం కూడా ఈ పర్సన్ రాబోతున్నారు అనే విధంగా కూడా మెసేజ్ ఉంది. ఓకే, మేబీ ఈ పర్సన్ని మీరు మర్చిపోతే మీ లైఫ్లో మీకు ఏదైతే అవసరమో ఫ్యూచర్ మేబీ లైఫ్ లాంగ్ మీతో ఏదైతే ఉంటుందో అదే మీ లైఫ్లో వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది కొంతమందికి. ఓకేనా, సో కాబట్టి ఎక్కువ టెన్షన్ పడకుండా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. ఓకే, మీకు ఏదో మంచి రాబోతుంది, దానిని కూడా మీ చేతులారా మీరు దూరం చేసుకోవద్దు. సరేనా. సో కార్మిక్ రిలేషన్షిప్ కార్డ్కి క్లారిఫికేషన్. కార్మిక్ రిలేషన్షిప్ కార్డ్కి క్లారిఫికేషన్. సిక్స్ ఆఫ్ కప్స్ అండి. మీ లైఫ్లో చాలా ఇయర్స్గా ఉన్న పర్సన్ తను ఎవరు? మీ సోల్మేటా అంటే కాదు, తను మీ కార్మిక్ రిలేషన్. మీతో ఆ పర్సన్కి మీకు ఇద్దరికి మధ్యలో కార్మిక్ రిలేషన్ అనేది ఉంది. ఓకే, ఈ పర్సన్ చాలా ఇయర్స్ నుంచి మీ లైఫ్లో ఉండొచ్చు. అండ్ ఆ పర్సన్ విషయంలో కూడా మీరు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అండ్ అవసరం తీరగని ఈ పర్సన్ మీతో ఒకసారి చాలా బాగుంటారు, ఇంకోసారి పర్సన్ మీతో మంచిగా ఉండరు.
మిమ్మల్ని తను దూరం పెడతా ఉండడము, ఇదంతా మీ మనసంతా భారం అయిపోయిందనమాట, భారం ఎక్కిపోయింది కూడా. ఓకే, సో కాబట్టి పర్సన్ అలా ప్రవర్తించడానికి ఏంటి కారణం అంటే అది కార్మిక్ రిలేషన్ అనమాట. ఓకే, సో అండ్ ఆ పర్సన్ కూడా ఒకవేళ తను మీకు జస్టిస్ ఇవ్వకుండా మీ నుంచి దూరమైన పర్సన్ కూడా కావచ్చు. తన లైఫ్లో తను హ్యాపీగా అయితే లేరండి. ఓకే, తను నమ్మిన వారందరూ కుక్కతోక వంకర అన్నట్టుగా, సో అలాంటి నెగటివ్ పీపుల్స్ అయితే ఉన్నారనమాట. కాబట్టి పర్సన్ ఏమనుకుంటున్నారంటే మనుషులని నమ్మడం కంటే కుక్కని నమ్మడం నయం పర్సన్ అనుకుంటున్నారనమాట. అంటే తనని మేబీ ఏమంటారు, ఎప్పుడు తెప్పి పొడిచేవారు అండ్ చాలా నెగిటివ్ పీపుల్స్ అండ్ తక్కువ చేసి చూసేవాళ్ళు, ఇలాంటి వారు ఉన్నారనమాట తన చుట్టూ. ఓకే, అలాంటి బంధంలో కూడా ఈ పర్సన్ ప్రజెంట్ ఉండొచ్చు. తన లైఫ్లో కూడా తనంతా హ్యాపీగా అయితే లేరండి. ఓకే, తను కూడా చాలా సాడ్గానే ఉన్నారు. అండ్ మీలాగా ఈ పర్సన్కి తన లైఫ్లో కూడా దొరకట్లేదు. మేబీ తను కొంతమందికి ఈ పర్సన్కి మీకు ఇద్దరికి మధ్యలో కార్మిక్ రిలేషన్ ఉంటుంది, కొంతమందికి మాత్రం ఈ పర్సన్ లైఫ్లో కార్మిక్ రిలేషన్ ఉందన్నమాట. ఓకే, వారి విషయంలో ఈ పర్సన్ ముప్పు తిప్పలు పడుతున్నారు అని చెప్పచ్చు. ఓకే, సంతోషమైన జీవితమే లేదు తన జీవితంలో. సో తన గురించి ఆలోచించేవారు అండ్ తను ఎలా ఉన్నారు ఏంటిది, తన హెల్త్ కావచ్చు, తన గురించి కేర్ తీసుకునేవారు అస్సలు లేరు. సో నీలాంటి వారు దొరకరు నా లైఫ్లో అనే ఫీలింగ్ కూడా ఈ పర్సన్ తన మనసులో ఉందన్నమాట. సో మిమ్మల్ని ఈ పర్సన్ గుర్తుకు తెచ్చుకుంటున్నారు అనే మెసేజ్ కూడా ఉంది. ఓకేనా, హమ్మర్ కార్డ్కి క్లారిఫికేషన్, హమ్మర్ కార్డ్కి క్లారిఫికేషన్. నైన్ ఆఫ్ కప్స్ అండి. మీ లైఫ్లో ఎవరో సోల్మేట్ రాబోతున్నారు, దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. మీ మేనిఫెస్టింగ్ అనేది ఇప్పుడు వర్కౌట్ అవుతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, మీరు పూజలు చేసింది కావచ్చు, లేదా మీరు మేనిఫెస్టింగ్ చేసింది కావచ్చు, లేదా మీరు ఏ దేవుడి దగ్గరైనా నాకు ఇది కావాలి అన్నట్టుగా మీరు ఏదైనా కోరుకొని ఉంటే అదంతా నెరవేరబోతుంది, దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు అనే విధంగా మెసేజ్ అయితే ఉందన్నమాట. ఓకే, మేబీ పర్సన్ ఇక్కడ నా పర్సన్ నా లైఫ్లో రావాలండి, సో తను నన్ను బాగా చూసుకోవాలి, మేమిద్దరం కలిసి ఉండాలి హ్యాపీగా అన్నట్టుగా వైపు హస్బెండ్ అయి ఉండొచ్చు. లవర్స్ అయి ఉంటే మేబీ చాలా రోజులు రిలేషన్షిప్లో ఉండి సో పర్సన్ మధ్యలో వదిలేసి తను వేరే పర్సన్తో కనెక్ట్ అయిపోయారు అండ్ మమ్మల్ని పర్సన్ ఒంటరిగా వదిలేశారు, తన గురించి నేను అందరినీ వదిలేశాను అన్నట్టుగా ఇలాంటి పెయిన్లో కొంతమంది ఉంటారు. ఓకే, సో అలాంటి వారికి మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అయితే అవుతుంది. ఓకే, మీరు ఈ పర్సన్ విషయంలో ఏదన్నా కోరుకొని ఉంటే అది నెరవేరుతుంది, దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో మీరు భయపడకండి, స్ట్రాంగ్గా ఉండండి అని చెప్తున్నారు యూనివర్స్. ఓకే, ఇక్కడ హమ్మర్ కార్డ్ వచ్చింది. సో బంగారాన్ని మనం దాన్ని కరిగించి మళ్ళీ స్ట్రాంగ్ చేస్తారు కదా, ఏదైనా గొలుసు లాంటిది అండ్ ఇయర్ రింగ్స్ ఇలా చేస్తాం కదా, దాన్ని కాల్ చేసి సో ఒక నిప్పు మీద కాలుస్తారు కదా, అలా మీరు ఈ పర్సన్ విషయంలో మీ జీవితంలో కూడా కావచ్చు. ఓకే, బంగారం అనేది ఎలా అయితే నిప్పు మీద పెట్టి వేడి చేస్తారా లేదా కరిగిస్తారో తెలియదు నాకు, బట్ మీరు కూడా అలాగే మీరు తట్టుకోలేనంత బాధని మీరు పడి ఉన్నారు. ఓకే, సో చాలా పెయిన్ అనిపించడము అండ్ మనశ్శాంతి లేకపోవడము అండ్ మీ మనసు అంతా భారంగా అనిపించడము, జీవితం అంటేనే విరక్తి చెందే విధంగా మీరు ఉండి ఉంటారనమాట. ఓకే, అలాంటి చాలా కష్టాలు అయితే మీరు అనుభవించారు. సో ఇప్పుడు మీ కష్టానికి ప్రతిఫలం అనేది మీకు రాబోతుంది. సో మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి, తప్పకుండా మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ ఉంటుందండి. ఈ రీడింగ్ చూసినప్పుడు మీరు ఎలాంటి నెగటివ్ ఒపీనియన్తో చూడకండి, సో హ్యాపీగా చూడండి. ఈ పాజిటివ్ మెసేజెస్ అన్ని మీరు మీ మైండ్కి తీసుకోండి. ఓకేనా, నెగటివ్గా ఆలోచించకండి, ఇది నా లైఫ్లో జరుగుతుంది, ఇది అవుతుంది అన్నట్టుగా సో పాజిటివ్ ఒపీనియన్తో ఉండండి. ఓకేనా, ప్రతి ఒక్కరూ క్లెయిమ్ చేయండి, మీకు ఏదో విషయం మీద కూడా క్లారిటీ వస్తుంది అనే విధంగా మెసేజ్ కూడా ఉంది. ఓకే, చాలా బాగున్నాయండి మెసేజ్. మీ మేనిఫెస్టింగ్ అనేది ఇప్పుడు వర్కౌట్ అవుతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మేబీ ఈరోజు కూడా మీరు ఏదైనా మేనిఫెస్టింగ్ మీరు చేసుకుంటే తప్పకుండా అది జరుగుతుంది నియర్ ఫ్యూచర్. అండ్ అలాగే అండ్ మీకు ఏదైనా కావాలనుకుంటే కూడా మీరు ఈరోజు మనస్ఫూర్తిగా మీ మనసులో మీరు అనుకోండి. ఓకే, ద గోల్డెన్ మిర్రర్ కార్డ్కి క్లారిఫికేషన్.
మీరు మీ బంధం విడిపోయింది అని మీరు అనుకుంటున్నారు, కానీ మళ్ళీ అది నిలబడుతుంది అని చెప్తున్నారండి. మన ఇంట్లో మిక్సీ కానివ్వండి లేదా పప్పు కుక్కర్ కానివ్వండి, అవి ఖరాబ్ అయిందనుకోండి, మళ్ళీ మనం ఏం చేస్తాం, రిపేర్ చేయించి మళ్ళీ వాడుకుంటాం కదా. అలాగే ఇక్కడ మీ లైఫ్లో కూడా మేబీ మీ పర్సన్తో ఉన్న మీ బంధం విడిపోయింది, ఎండ్ అయిపోయింది, కలవము అని అనుకోకండి. అంటే మీ పర్సన్తో ఉన్న బంధం విడిపోయింది అని మీరు అనుకుంటున్నారు, కానీ అలాంటి నెగిటివ్ వేలో మీరు ఆలోచించకండి. మళ్ళీ ఆ బంధం నిలబడుతుంది అని చెప్తున్నారనమాట. ఓకే, సో మీరు కూడా కొంచెం ఎఫర్ట్స్ పెడతా ఉండాలి, కోపం కాకుండా కేవలం ప్రేమ. ఓకే, ఓ బ్యూటిఫుల్ అండి. ఈరోజు ఏ దేవుడు కనికరించాడో మన బుజ్జి వినాయకుడే కావచ్చు. సో మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు, దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. చాలా బాగుండబోతున్నారండి. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్తో మీకు మంచి బాండింగ్ కూడా ఏర్పడుతుందంట. అండ్ అండ్ ఈ పర్సన్ మీరు సెల్ఫ్ లవ్లో ఉన్నారు అని ప్రతిదీ తను అబ్జర్వ్ చేస్తున్నారంట. అండ్ మేబీ పర్సన్ మీకు సపోర్ట్గా ఉండాలి అని తను కూడా చేంజ్ అవుతారు అని ఇక్కడ మెసేజ్ అయితే ఉంది. ఓకే, నియర్ అతి తొందరలోనే మేబీ ఫ్యూ వీక్స్ ఫ్యూ మంత్స్ లోపలే ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అని చెప్తున్నారు. ఓకే, తప్పకుండా మీరు కోరుకున్న పార్ట్నర్తో మీరు కలిసే ఉంటారు. ఇక్కడ సింగిల్ అయి ఉంటే కూడా మీకు మ్యారేజ్ అనేది జరగబోతుంది మీ పర్సన్తో. అండ్ కొంతమందికి ట్రెడిషనల్ మ్యారేజ్, అండ్ కొంతమందికి లవ్ మ్యారేజ్, అండ్ కొంతమందికి ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ అయి ఉంటే మీ పర్సన్తో మీరు కలుసుకుంటారు, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ ఇక్కడ కొంతమంది గెట్ టుగెదర్ పార్టీస్ అని అండ్ ఏదైనా అకేషన్ వాటిలో మీరు ఈ పర్సన్ని కలుసుకోవడం, హ్యాపీగా తనతో ఎంజాయ్ చేయడం చూపిస్తుందండి. ఓకే, అంటే ఆటలు పాటలు అన్నమాట, మనం నెగిటివ్ వేలో మాట్లాడకూడదు. సో కాబట్టి తనతో ఆటలు పాటలు మంచిగా ఎంజాయ్ చేయడం. ఓకే, మంచి డాన్స్ చేయడము. అండ్ కొంతమంది వారేమనుకుంటారో వీరేమనుకుంటారో అన్నట్టుగా భయపడి ఆగిపోతారు కదా. సో అలా కాకుండా సో మీరు ఓపెన్గా ఉండబోతున్నారు, చాలా హ్యాపీగా ఉంటారు అనే విధంగా మెసేజ్ అయితే ఉంది. ఓకే, కట్ డౌన్ కార్డ్కి క్లారిఫికేషన్. ఇక్కడ కొంతమందికి ఏజ్ పెరిగినా సరే అండి, అది ఏజ్ అనేది మన బాడీకే ఉంటుంది కదా, మన సోల్కి ఉండదు. కాబట్టి అందరిలాగే మేబీ చిన్నపిల్లలు కానివ్వండి, మిడిల్ ఏజ్ కానివ్వండి, ఓకే, వాళ్ళు ఆడుతూ పాడుతూ ఉంటే కూడా కొంతమంది మేబీ 40 అండ్ 45 50 అలా వస్తారు కదా, వాళ్ళకి కూడా ఆడాలనిపిస్తుంది, పాడాలనిపిస్తుంది. కానీ వాళ్ళు ఏమనుకుంటారో ఏమో, వీళ్ళు ఏమనుకుంటారో ఏమో, అలా ఫీలింగ్స్ని వారు ఆపుకుంటారనమాట. కానీ అలా ఉండకూడదు. ఓకే, మీకు ఏదైతే అనిపిస్తుందో అది చేయాలండి. ఓకే, ఉన్నది ఒకటే జన్మ కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ చేయడానికే చూడాలి. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో ఆ విధంగా అసలు ఆలోచించకూడదు. ఓకే, ఒకటే జన్మ కాబట్టి ఆడండి, పాడండి, హ్యాపీగా ఉండండి. మీ ఫ్యామిలీతో మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేయాలన్నమాట. ఎవరిని పట్టించుకోకూడదు అని నా ఒపీనియన్. కట్ డౌన్ కార్డ్కి క్లారిఫికేషన్. ఏంటండి బాబోయ్, కార్డ్స్ అన్నీ ఇలా వస్తున్నాయి, చాలా బాగున్నాయండి. అన్నిటికీ ఒకే మీనింగ్ వచ్చే కార్డ్ వస్తే నేనేం చేయలేనండి. ఎందుకు మీ లైఫ్లో ఏదో జరగబోతుంది. సో మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. సో చాలామంది పర్సన్తో ఉన్న రిలేషన్ కట్ అయిపోయింది, సపరేషన్లో ఉన్నాము, స్టాప్ అయిపోయింది, అండ్ ఈ పర్సన్ సైలెంట్ ట్రీట్మెంట్ తీస్తున్నారు అని మీరు చాలామంది బాధపడతా ఉండొచ్చు. కానీ ఇప్పుడు యూనివర్స్ మీ మైండ్లో, అంటే మీ ఇంట్యూషన్కి మీ మైండ్లో ఏదో సంకేతం లాంటిది, లేదా యూనివర్స్ ఏదో ఎనర్జీ అనేది పంపిస్తున్నారండి మీకు. ఓకే, దానివల్ల మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారనమాట. సో చాలా స్ట్రాంగ్గా అండ్ సెల్ఫ్ కేర్, సెల్ఫ్ లవ్లో ఉంటారు, చాలా స్ట్రాంగ్గా ఉంటారు, మనీ ఫ్లో ఉంటుంది, అండ్ చాలా ఫ్రీ వీల్తో పనిచేస్తూ ఉంటారనమాట. ఫ్రీగా ఆడుకుంటా పాడుకుంటా, ఇందాక చెప్పాను కదా, తను చాలా హ్యాపీగా ఉందన్నమాట. సో ఎవరిని పట్టించుకోవట్లేదు, తన లైఫ్ తను హ్యాపీగా లీడ్ చేయాలి అన్నట్టుగా అనుకుంటుంది. అండ్ తన వెనకల ఇక్కడ ఒక బుక్ ఉంది, తను చదువుకుంటుంది. ఓకే, అలా. ఓకే, తను సెల్ఫ్ లవ్లో ఉంది, తన ఎనర్జీ ఎవరికి ఇవ్వట్లేదు ఈ అమ్మాయి. ఓకే, వేరే వారికి ఇచ్చినన్ని రోజులు ఏం చేస్తారంటే వారు తొక్కి పెట్టాలనే చూస్తారు జీవితాన్ని. కాబట్టి అలా ఉండకుండా ఈ అమ్మాయి తనకు అర్థమైందనమాట, నేను అలా ఉండకూడదు, ఇలా ఉండాలి అనేది. సో అదే మెసేజ్ ఇక్కడ ఉంది. ఓకే, ఈ రోజులలో అలాగే ఉన్నారండి చాలామంది. వారిని కంట్రోల్ చేయాలి, వీరిని కంట్రోల్ చేయాలి, వారిని మన గ్రిప్లో ఉంచుకోవాలి, నేను చెప్పిందే నడవాలి, ఇలాంటివి మనం చాలా వింటూ ఉంటాం. ఓకే, వారి పొజిషన్ని వాడుకోవాలి, అండ్ పక్కులను ఇబ్బంది పెట్టాలి, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం కదా. కానీ అలాంటి పప్పులేమీ ఉడకదు అన్నట్టుగా మీరు నిరూపించుకోవాలన్నమాట.
న్యాయం ఉంటే సరిపోతుందండి, ఎవరిని పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఒకరి మీద మనకి నెగటివ్ ఒపీనియన్ ఉంది, నెగటివ్ దృష్టి ఉంది, వారు బాగుపడకూడదు ఇలాంటివి థాట్స్ ఉంటే మాత్రం, ఇలాంటివి ఎవరికైతే ఉంటుందో వారు కర్మ అనేది వదలదన్నమాట వారికి. ఓకే. ఓ ఇక్కడ మీ లైఫ్లో ఉన్నవారు ఎలాంటి వారు అంటే, వారు ఒక స్నేక్ లాంటి వారండి. సో మీరు పాలు పోసిన వారికి బుస కొట్టడమే తెలుసు. ఓకే, మేబీ వారిని మీరు ప్రొటెక్ట్ చేయాలి, ఎవరైనా చంపేస్తారేమో, మేబీ ఇక్కడ పాముని అంటున్నాను. ఓకే, ఈ పాముని ఎవరైనా చంపేస్తారేమో, తనని ప్రొటెక్ట్ చేద్దాము అని అనుకున్నా. సో ఆ పాము ఏం చేస్తుంది, తనని పట్టుకోవాలనుకుంటే తను కాటు వేసేస్తుంది అనమాట. ఓకే, సో మీ లైఫ్లో ఉన్నవారు అలాంటి వారు అనమాట. ఓకే, కాబట్టి ఇలాంటి వారిని నమ్మకపోవడమే బెటరు. అండ్ ఇక్కడ డెత్ అండ్ రీబర్త్. ఓకే, ఇక్కడ మేబీ వారి నిజస్వరూపం ఏంటిది తెలిసి రాబోతుంది అనమాట. ఓకే, చాలామందికి మేబీ కొంతమంది ఎలా ఉంటారంటే, వాళ్ళ వేళ్ళతోని, వాళ్ళ చేతి వేళ్ళతోని వాళ్ళ కంట్లోనే పొడుచుకుంటారనమాట. ఓకే, అలాంటి మేబీ నేను నిన్ననే ఒకళ్ళని చూశాను, తిక్క కుదిరింది వాళ్ళకైతే అని చెప్పొచ్చు. సో అలాగే అండి, మనం ఒకరికి హాని చేయాలి అని అనుకుంటే అది వాళ్ళకి రిటర్న్ కొడుతుందన్నమాట. ఓకే, వారి వైపు ఎలాంటి తప్పు లేదు. అలాంటప్పుడు సో ఏంటంటే వారు మాకెవరు ఎదురు చెప్పరు, మాకందరు సపోర్ట్ చేస్తారు అని అనుకున్నారు. కానీ సో వారు ఏదో చేయాలనుకొని వాళ్ళే బోల్తా పడ్డారనమాట. సో ఇలాంటివి కూడా ఉంటాయి కొంతమంది, నేను నిన్ననే చూశాను. సో ఇక్కడ స్నేక్ కార్డ్ వచ్చింది కాబట్టి మీ లైఫ్లో ఉన్నవారు అంత మంచివారైతే కాదు. సో జాగ్రత్త అండి. ఓకేనా, ఎందుకంటే ఇక్కడ డెత్ అండ్ రిబర్త్ ఉంది, అండ్ ఇక్కడ ద లవర్ కార్డు కూడా ఉంది కాబట్టి సో పర్సన్ వస్తారు, దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. సోల్మేట్ మళ్ళీ రీకన్సిలేషన్ చేసుకోవాలి అని పర్సన్ వస్తున్నారు, మళ్ళీ రీబర్త్ అవుతుంది. కానీ పర్సన్ ఎందుకు మరి స్నేక్ కార్డు వచ్చింది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారంతా మంచివారైతే కాదు. ఏదైనా విషయంలో ఎప్పుడైనా సరే మోసం చేయొచ్చు. ఈ రోజు కాకపోతే కొన్ని ఇయర్స్ కావచ్చు, కొన్ని మంత్స్ కావచ్చు. మేబీ మీరు ఈ పర్సన్ నాకు ఫ్యూచర్ అంతా నాతోనే ఉంటారు, మేమిద్దరం కలిసి ఉంటాము అని మీరు అనుకుని ఉంటే మీ ఒపీనియన్ తప్పైపోవచ్చు. కాబట్టి జాగ్రత్త అండి, తను కొంచెం డేంజరస్ పర్సన్ అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, కానీ ఇప్పుడు ఈ పర్సన్ వచ్చేది మాత్రం చాలా ఆకర్షణతో వస్తున్నారు. ఓకే, తన లైఫ్లో తనకి ఈ లవ్, ఈ బాండింగ్ అండ్ ఆ స్పార్క్ ఈ పర్సన్ ఎవరితో ఫీల్ అవ్వలేకపోతున్నారు, ఎవరు తనకి దొరకట్లేదని కూడా చెప్పొచ్చు తన లైఫ్లో. ఓకే, ఈ పర్సన్ మీలాంటి వారిని తను చాలామందిని వెతుకుని ఉండొచ్చు, చాలా ఆప్షన్స్తో ఈ పర్సన్ మాట్లాడి ఉండొచ్చు. సో వారితో వీరితో అన్నట్టుగా మాట్లాడారు కానీ సీక్రెట్గా. కానీ ఈ పర్సన్కి మీలాగా కేర్ తీసుకునేవారు, మీలాగా హ్యాండిల్ చేసేవారు ఈ పర్సన్కి దొరకట్లేదు. ఓకే, ఆ ఫ్రీడమ్ కానివ్వండి, లేదా ఆ గౌరవం కానివ్వండి. ఓకే, అలా ఈ పర్సన్కి దొరకట్లేదు. కాబట్టి పర్సన్ మళ్ళీ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది, దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఓకే, కెమెరా కార్డ్కి క్లారిఫికేషన్. ఏదో సీక్రెట్ కెమెరా అనేది ఉంది, చూద్దామండి. ఎవరో మిమ్మల్ని బాగా స్పై చేస్తున్నారు. ఇక్కడ మీ కార్మిక్ రిలేషన్ ఎవరైతే ఉన్నారో, కొంతమందికి సోల్మేట్ కూడా ఉంటారండి, ఇంకా ఆ విషయం మనం పక్కకు పెడదాం. సో ఎవరో పర్సన్ తను మీతో ఉన్న మెమొరీస్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ కార్మిక్ రిలేషన్ వచ్చింది అండ్ సోల్మేట్ కనెక్షన్ కూడా వచ్చింది. ఓకే, ఈ పర్సన్ పదే పదే తను మీ డీపీ, మీ మెసేజెస్ తను చూస్తున్నారు అనే మెసేజ్ అయితే ఉంది. ఓకే, మీతో ఉన్న జ్ఞాపకం అండ్ ఏదో పదే పదే తలుచుకుంటున్నారు. ఆ రోజు ఈ పర్సన్తో ఎలా ఉన్నాను, తను నన్ను చాలా బాగా చూసుకుంటారు, నా విషయంలో ఎంతో కేర్ తీసుకుంటారు అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారండి. అలాగే ఈ పర్సన్ లైఫ్లో ఇక్కడ కొంతమందికి ఈ స్నేక్ కార్డ్ అనేది మీకు వర్తిస్తుంది. అలాగే తన లైఫ్లో ఉన్నవారు కూడా థర్డ్ పార్టీ కావచ్చు, లేదా ఈ పర్సన్ థర్డ్ పార్టీ కాకపోతే తను ఎవరినైనా ఎక్కువగా నమ్ముతున్నారంటే వారు నమ్మించి కాటు వేసే రకం అండి. ఓకే, ఈ పర్సన్ తప్పకుండా దెబ్బతినపోతున్నారు, తనకి తిక్కు కుదురుతుంది తప్పకుండా ఏదో ఒక రోజు. కాబట్టి పర్సన్ మళ్ళీ లబో దిబ్బో అని మొత్తుకుంటా మీ లైఫ్లో వచ్చేది చూపిస్తుంది. ఓకే, కొంతమంది ఎలా ఉంటారంటే, సో ఏమి జరిగినా సరే బయట చెప్పకపోవడం అండ్ వాళ్ళలో వాళ్ళే మదన పడుతూ ఉంటారనమాట. బయట చెప్తే ఏమవుతుందో ఏమో, వారు ఏదైనా అనుకుంటారేమో, వారి మీద బ్యాడ్ ఒపీనియన్ ఏర్పడుతుందేమో, లేదా వారిని తక్కువ చేసి చూస్తారేమో అన్నట్టుగా అనమాట. కాబట్టి పర్సన్ దాదాపుగా తను బ్యాలెన్స్ అనేది చేసుకుంటారు, కానీ తన లైఫ్లో ఉన్నది ప్రతిదీ మీతో షేర్ చేసుకోవడానికి ఈ పర్సన్ ఇష్టపడరు అనే విధంగా మెసేజ్ అయితే ఉంది. ఓకే,
ఇక్కడ మీ సోల్మేట్ అంటే మీ పాస్ట్ లైఫ్ కనెక్షన్. ఇక్కడ సోల్మేట్ అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి కార్డ్స్. దాదాపుగా 3 to 4 కార్డ్స్ సోల్మేట్కి సంబంధించి వచ్చింది. ఓకే, కాబట్టి మీ సోల్మేట్ ఎవరో మీ లైఫ్లో ఎంటర్ అవ్వబోతున్నారు. అండ్ అలాగే మీరు ఏదో కెరియర్కి సంబంధించింది కావచ్చు, లేదా ఇంకేంటంటే ఏదైనా మనీ విషయంలో కావచ్చు, లేదా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేసి అక్కడ సెటిల్ అవ్వాలని కావచ్చు. ఓకే, అలాంటివి మీ మైండ్లో ఏదైనా ఉన్నాయంటే అన్నిటికీ సమాధానం దొరుకుతుంది, సక్సెస్ రాబోతుంది, దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఓకే, ఇది జరగాలి, ఇది నేను చేయగలను అలా మీరు స్ట్రాంగ్గా అనుకొని ఏదైనా వర్క్ చేయండి, తప్పకుండా దాంట్లో పై చేయి మీదే ఉంటుందన్నమాట. దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఓకే, మిమ్మల్ని మీ చుట్టూ ఉన్నవారు ఏంటంటే మిమ్మల్ని కింద పడేయాలి, మిమ్మల్ని తొక్కాలి అని చూస్తూ ఉంటారు, కానీ మీరు అలా ఉండకూడదు. ఓకే, ఇక్కడ నక్క తెలివితేటలు చూపించే వారికి అసలు కేర్ చేయకూడదు అనమాట. ఓకేనా, ఎత్తులేస్తే దానికి పై ఎత్తులు అనేది మీరు వేయాలి. అండ్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి, మీలో గట్ ఫీలింగ్ ఉండాలి, ధైర్యం ఉండాలి. ఓకే, మీరు అనుకుంటే ఏదైనా జరుగుతుంది. ఓకే, ఈరోజు మాత్రం చాలా బాగుందండి. చాలా అంటే ఒక్క కార్డు కూడా నెగిటివ్ రాలేదు. అదేంటిదో నాకైతే అర్థం అవ్వట్లేదు. ఫస్ట్ టైం అనుకుంటాను. ప్రతి ఒక్కరు క్లైమ్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా, మనం ఇప్పుడు ఆల్ సైన్స్ వరకు ఎలా ఉంది అనేది చూద్దాం. ఓకే, ఎవరో పర్సన్ కూడా మీ లైఫ్లో ఎంటర్ అవుతున్నారండి. ఎవరో పర్సన్ కూడా మీ లైఫ్లో ఎంటర్ అవుతున్నారు. సో అలాగే మీ లైఫ్లో మీకు ఏదో న్యూ బిగినింగ్ జరగబోతుందండి. అది మీకు చాలా మంచి అబండెన్స్ని తీసుకొచ్చి పెడుతుందన్నమాట. మీరు నమ్మలేని విధంగా చాలా బాగుండబోతుంది అని చెప్పొచ్చు. ఇప్పుడు అన్ని రాశుల వరకు ఎలా ఉంది అనేది మనం చూద్దాం. ఓకేనా, యూనివర్స్ ఈరోజు ఆల్ సైన్స్ వరకు ఎలా ఉంది తెలియజేయండి. మేషరాశి వారు కార్డ్స్ ఏమైనా రివర్స్ పెట్టుకున్నాను. పేజ్ ఆఫ్ వ్యాండ్స్ అండి. మీకు ఏదో విషయంగా క్లారిటీ వస్తుంది, రీయూనియన్ ఉంటుంది. అండ్ అలాగే ఏదో విషయంగా చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటారు మేషరాశి వారు. అండ్ వృషభ రాశి వారు 4 of Swords అండి. ఏదైనా విషయంలో మీకు బాధ కలగవచ్చు ఈరోజు. ఓకే, ఎవరైనా మేబీ మీ మీద నెగటివ్, మేబీ హెల్త్ ఖరాబ్ అయిపోవడమా, హెల్త్ బాగోలేకపోవడమా, అండ్ వేరే వారి నరదృష్టి కూడా మీ మీద ఎక్కువగా ఉండొచ్చు. ఓకే, అండ్ మిథున రాశి వారు 4 of Wands. ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉంటారు, దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఓకే, అండ్ ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ కూడా ట్రావెలింగ్ చేసి హ్యాపీగా ఉంటారు. అండ్ కర్కాటక రాశి వారు పేజ్ ఆఫ్ కప్స్ అండి. మీరు ఏదో విషయంగా చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటారు, మేబీ మీ పర్సన్ గురించి కూడా కావచ్చు. అండ్ సింహరాశి వారు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. సింహరాశి వారు మీ వర్క్ మీద మీరు ఫోకస్గా ఉంటారనమాట. కన్యా రాశి వారు 2 విషయాల మీద జగిల్ అవుతున్నారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో అర్థం కావట్లేదు, జగ్లింగ్ సిచ్యువేషన్లో ఉన్నారు. తులారాశి వారు మానసికంగా చాలా బాధలో ఉంటారండి. ఓకే, ఏదో విషయంగా చాలా బాధపడుతూ ఉంటారనమాట. ఓకే, వృశ్చిక రాశి వారు కింగ్ ఆఫ్ కప్స్ అండి. సో మీరు ఎవరు పర్టికులర్గా ఒక పర్సన్ గురించి ఎక్కువగా ఆలోచించే ఛాన్స్ ఉంటుంది. ఆ పర్సన్ అర్థం చేసుకోవట్లేదు, నన్ను నమ్మట్లేదు అనే విధంగా ఎక్కువగా ఆలోచించే ఛాన్స్ ఉంటుంది వృశ్చిక రాశి వారు. అండ్ ధనుసు రాశి వారు ద ఫుల్ కార్డ్ అండి. మీకు రీయూనియన్ ఉంటుంది, చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. అండ్ ఏదో విషయంగా రిస్క్ తీసుకుని చాలా హ్యాపీగా ఉండబోతున్నారనమాట. సక్సెస్ అనేది మీకే రాబోతుంది. అండ్ మకర రాశి వారు న్యూ బిగినింగ్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. ఓకే, అండ్ కుంభరాశి వారు ద హెరోఫెంట్ అండి. ట్రెడిషనల్గా ఉంటారు, అండ్ టెంపుల్స్కి అండ్ పూజలు చేసుకోవడం ఇవన్నీ చాలా ట్రెడిషనల్గా ఉంటారనమాట. అండ్ స్పిరిచువల్ జర్నీలో ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారు మీరు.
దేవుడి బ్లెస్సింగ్స్ కూడా మీకు ఉంటాయి. ఈరోజు మీనరాశి వారు ఏదో విషయంగా క్లారిటీ వస్తుంది, రీయూనియన్ కూడా ఉంటుందన్నమాట. ఓకే, ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయని వారు ప్లీజ్ లైక్ చేయండి, అలాగే ప్రతి ఒక్కరు క్లైమ్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికి బాయ్ అండి, టేక్ కేర్.